ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ పప్పు కొబ్బరికాయ. ఇది శనగపప్పు కొబ్బరికాయ మాట. ఓకేనా, చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఎట్లా చేయాలో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి నేను హాఫ్ కప్ శనగపప్పు అనేది, పచ్చి శనగపప్పు అనేది తీసుకున్నాను. ఇది బాగా వాష్ చేసి మనం 4 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టుకున్న తర్వాత 4 అవర్స్ తర్వాత ఒక కుక్కర్లో వేసి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా కుక్ చేయకూడదు. ఈ విధంగా కుక్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుందాం. ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు అనేది పెట్టుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 మినప్పప్పు కొద్దిగా, అండ్ కరివేపాకు, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి అనేవి అన్నీ వేసుకుని మనం బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 కొబ్బరికాయ అనేది తీసుకున్నాను. ఆ కొబ్బరికాయని మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది ఇందులో వేసుకుని ఫ్రై అనేది చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు అనేది ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్ట్, కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. చూసారు కదా, మనకి పప్పు కొబ్బరికాయ అనేది రెడీ అయింది. ఈ కర్రీ బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే కొత్త ఆవకాయ. ఇప్పుడు అందరూ కొత్త ఆవకాయ పెట్టుకుంటారు కదా, కంపల్సరీ ఈ రెండు మిక్స్ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నం వేసుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ట్రై చేయండి, కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, బాయ్.